నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు కేంద్ర బడ్జెట్ సాయాన్ని వెంటనే ఇవ్వాలని ప్రధానికి చంద్రబాబు వినతి విభజన చట్టం హామీలపై అమిత్ షాతో చర్చించిన సీఎం టీటీడీ పరిపాలన భవనంలో అగ్ని ప్రమాదం 13 ఆలయాలకు సంబంధించిన దస్త్రాలు దగ్ధం కుట్ర కోణంపై దర్యాప్తు చేస్తున్న అధికారులు హైదరాబాద్లో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వ నిర్ణయం వర్సిటీలో డజన్కు పైగా కోర్సులు ఉండేలా ప్రణాళికలు అర్హతలు ఉండి రుణమాఫీ కాని రైతుల కోసం స్పెషల్ డ్రైవ్ ఇంటింటికి వెళ్లి ఫిర్యాదులు స్వీకరించాలని వ్యవసాయ అధికారులకు ప్రభుత్వ ఆదేశాలు గ్లోబల్ సౌత్ దేశాల కోసం అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం సాంకేతిక వాణిజ్య సహకారం ఉండాలని ప్రధాని ఆకాంక్ష ఉక్రెయిన్లోని సుమీ నగరంపై క్షిపణితో విరుచుకుపడిన రష్యా ఏరియల్ బాంబు దాడిలో పలువురు మృతి భారీగా ఆస్తి నష్టం కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు ప్రకటించిన సాయాన్ని సత్వరం అందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో రెండో రోజు కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, జేపీ నడ్డాలతో భేటీ అయిన చంద్రబాబు పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సాయం అందించాలని కోరారు. విశాఖ ఉక్కు భవిష్యత్తుపై కుమారస్వామితో సమాలోచన జరిపారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో పెట్టుబడుల ఉపసంహరణ జరగదని కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత కుమారస్వామి ప్రకటించారు. ఆ ప్రకటనకు అనుగుణంగానే సీతారామన్ కుమారస్వామితో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం జూలై 23న ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు చేసిన కేటాయింపులకు సంబంధించిన నిధులను వేగంగా విడుదల చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, హోంమంత్రి అమిత్ షాలకు ఇదే మాట విన్నవించారు. 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వెళ్లిన ఆయన శనివారం సాయంత్రం ప్రధాని మోదీతో ఆయన అధికారిక నివాసంలో సుమారు గంట పాటు సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కార్యాలయానికి వెళ్లి సుమారు గంట పాటు భేటీ అయ్యారు. అక్కడికే కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి కూడా వచ్చి ఆ సమావేశంలో భాగస్వాములయ్యారు. ఇందులోనే విశాఖ ఉక్కు భవిష్యత్తుపై చర్చించారు. తర్వాత హోంమంత్రి అమిత్ షా ఇంటికి వెళ్లి గంటపాటు సమావేశమయ్యారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు బడ్జెట్లో కేటాయించిన నిధుల సత్వర విడుదలే ప్రధాన ఎజెండాగా ప్రధానితో చర్చించారు. బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యమిస్తూ కేటాయింపులు చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. పోలవరం, అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగేందుకు సహకారం అందించాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులను వచ్చే కేబినెట్ సమావేశంలో చర్చించి విడుదల చేయాలని కోరారు. దీనివల్ల జాప్యం లేకుండా నిర్మాణ పనులు మొదలుపెట్టి అనుకున్న గడువులోపు ప్రాజెక్టు పూర్తి చేయడానికి వీలవుతుందని విజ్ఞప్తి చేశారు. అమరావతికి బడ్జెట్లో ప్రకటించిన ఆర్థిక సాయాన్ని సాధ్యమైనంత త్వరగా అందిస్తే రాజధాని నిర్మాణ పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడానికి వీలవుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక వసతుల అభివృద్ధికి అవసరమైన వివిధ ప్రాజెక్టులను చేపట్టడానికి ప్రత్యేక మూలధన పెట్టుబడి సాయం చేస్తామని విభజన చట్టంలో చెప్పిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు బడ్జెట్లో ప్రకటించిన ప్రత్యేక సాయాన్ని కూడా వెంటనే విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పరిశ్రమలకు అనుకూలమైన వాతావరణం కల్పించేందుకు వీలుగా పారిశ్రామిక ప్రోత్సాహకాలు విడుదల చేయాలని విన్నవించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు ఇవే విజ్ఞప్తులు చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రప్రదేశ్ ప్రజల భావోద్వేగాలతో ముడిపడిన అంశమని, దానిలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఆపేసి సెయిల్లో విలీనం చేసి లాభదాయకంగా నడిపేందుకు చర్యలు తీసుకోవాలని ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి విజ్ఞప్తి చేశారు. కేంద్ర మంత్రి జేపీ నడ్డాను కలిసి రాష్ట్ర సత్వర అభివృద్ధికి సహకరించాలని చంద్రబాబు కోరారు. శుక్రవారం జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్తో జరిగిన సమావేశంలో డయాఫ్రమ్ వాల్ నిర్మాణంపైనే ప్రధాన చర్చ జరిగినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. కేంద్ర ప్రభుత్వ నిపుణులు నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఇకపై కేంద్ర జలశక్తి శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని డయాఫ్రమ్ వాల్ను సాధ్యమైనంత త్వరగా భద్రంగా నిర్మించేలా దిశానిర్దేశం చేయాలని కోరారు. డయాఫ్రమ్ వాల్, ఎర్తకం రాక్ఫిల్ డ్యాం అనుబంధ పనులకు అవసరమైన డిజైన్లకు సాధ్యమైనంత త్వరగా అనుమతులిచ్చి ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు సహకరించాలని కేంద్ర జలసంఘం అధికారులకు విజ్ఞప్తి చేశారు. 2 రోజుల పర్యటనలో చంద్రబాబు ప్రధానమంత్రితో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర అంశాలపై కూలంకషంగా చర్చించారు. ప్రధాని, కేంద్ర మంత్రులు చంద్రబాబు ప్రతిపాదించిన అన్ని అంశాలపై సానుకూలంగా స్పందించారని నాయకులు పేర్కొన్నారు.
హోంమంత్రి అమిత్ షాతో జరిగిన సమావేశంలోనూ విభజన చట్టం ప్రకారం చేయాల్సిన పనుల గురించి చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత మొదలుపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆయనకు వివరించారు. కేంద్రం నుంచి తగిన చేయూతనందించాలని కోరగా అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో ప్రజలు ఏం ఆశించి కూటమికి ఓటేశారో ఆ ఆకాంక్షలను నెరవేర్చడానికి కలిసికట్టుగా పనిచేద్దామని ఇద్దరు నాయకులు నిర్ణయించారు. విద్యుత్తుతో నడిచే ఆటోను సమకూరుస్తానని వలివర్తిపాడుకు చెందిన వ్యక్తికి హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు కొన్ని గంటల్లోనే నెరవేర్చి ఉదారతను చాటుకున్నారు. గుడివాడలో అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవానికి వచ్చిన చంద్రబాబు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. గుడివాడ మండలం వలివర్తిపాడుకు చెందిన ఆటో డ్రైవర్ రజనీకాంత్ సీఎం చంద్రబాబుకు సమస్యలు చెబుతూ ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నానని చెప్పారు. పెట్రోల్ ఆటో వల్ల ఖర్చులు ఎక్కువ అవుతున్నాయని తెలిపారు. ఈ సమయంలో స్పందించిన చంద్రబాబు డీజిల్ ఆటోను విద్యుత్ ఆటోగా మార్చే అవకాశం ఉందా అని అడిగారు. అది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న పని అని, తన వద్ద అంత ఆర్థిక స్తోమత లేదని రజనీకాంత్ చెప్పారు. విద్యుత్తుతో నడిచే ఆటో సమకూరుస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ మేరకు గంటల వ్యవధిలోనే 3.9 లక్షల విలువైన ఎలక్ట్రిక్ ఆటోను అందించారు. చంద్రబాబు ఆటో ఇవ్వడంపై రజనీకాంత్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. చంద్రబాబు రుణం తీర్చుకోలేనని రజనీకాంత్ ఉద్వేగానికి లోనయ్యారు. ఏపీలో కొందరు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇటీవల చేసిన బదిలీల్లో ఒక మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్గా ఎన్ తేజ్ భరత్ను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. చిత్తూరు జాయింట్ కలెక్టర్గా వి అభిషేక్ను నియమించింది. పాడేరు సబ్ కలెక్టర్గా ప్రఖర్ జైన్ను నియమిస్తూ ఐటీడీఏ పీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్గా రాహుల్ మీనాను బదిలీ చేశారు. అనంతపురం జిల్లా జేసీగా శివనారాయణ శర్మను నియమించారు. కర్నూలు మున్సిపల్ కమిషనర్గా జి విద్యాధరిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పార్వతీపురం సబ్ కలెక్టర్గా అశుతోష్ శ్రీవాస్తవ నియమితులయ్యారు. ఆయనకే పార్వతీపురం ఐటీడీఏ పీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏటిపాక సబ్ కలెక్టర్గా అపూర్వ భరత్ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చింతూరు ఐటీడీఏ పీఓగాను అపూర్వ భరత్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. టీటీడీ పరిపాలనా భవనంలోని డీఈఈ కార్యాలయంలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదం అనుమానాలకు తావిస్తోంది. టీటీడీలో అక్రమాలపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ అధికారులు, ఇంజనీరింగ్ విభాగం అధికారులకు నోటీసులు ఇచ్చి వివరణ కోరారు. ఇలాంటి పరిస్థితుల్లో అగ్ని ప్రమాదం, దస్త్రాలు దగ్ధం కావడం చర్చనీయాంశంగా మారింది. టీటీడీ పరిధిలోని 13 ఆలయాలకు సంబంధించిన ఇంజనీరింగ్ దస్త్రాలు దగ్ధమైనట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. అగ్ని ప్రమాద ఘటనపై సంబంధిత విభాగానికి చెందిన నాగార్జున అనే ఉద్యోగి పరిపాలనా భవనంలోని కంట్రోల్ రూమ్కు సమాచారం ఇచ్చారు. మంటలు తక్కువ స్థాయిలో ఉండటంతో అగ్నిమాపక సిబ్బంది వచ్చే సమయానికి టీటీడీ సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఇంజనీరింగ్ విభాగంలోని అసిస్టెంట్ ఇంజనీర్ భాస్కర్ ఫిర్యాదు మేరకు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా లేదా కుట్రకోణం ఉందా అనే అంశంపై టీటీడీ విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టారు. టీటీడీలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి ఒక సెక్షన్లో ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని మీద ఇమ్మీడియట్గా క్లోజ్ టీము అందరూ వచ్చి వెరిఫై చేస్తున్నారు. కొన్ని ఒక 25-30 ఫైల్స్ వరకు పార్ట్లీ కాలిపోయి ఉన్నాయి. వాటికి సంబంధించిన వివరాలు పూర్తిగా సేకరిస్తున్నారు. విజిలెన్స్ విభాగం ఉంది, పోలీస్ విభాగం ఉంది. ఇవంతా కూడా పూర్తిగా కేసు ఇన్వెస్టిగేట్ చేసిన తర్వాత కరెక్ట్గా ఇష్యూస్ అనేది బయటకు వస్తాయి. అది పూర్తి వివరాలు తీసుకోవడం జరుగుతుంది. 2:33 మధ్య జరిగినట్లు. పైన దీపం కూడా వెలిగించినట్లుగా ఒక కొంత ఆధారాలు ఉన్నాయి. కంప్లీట్గా క్లోజ్ టీమ్ ఈజ్ ఇన్వెస్టిగేట్ అలాంగ్ విత్ క్లోజ్ టీమ్ ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. పూర్తి వివరాలు కంప్లీట్ విచారణ తర్వాత తెలుస్తాయి. తెలంగాణలో క్రీడా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పేరుతో హకీంపేట లేదా గచ్చిబౌలిలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. స్పోర్ట్స్ సైన్స్, స్పోర్ట్స్ మెడిసిన్ వంటి సుమారు డజనుకు పైగా క్రీడా కోర్సులు ప్రతిపాదిత యూనివర్సిటీలో ప్రవేశపెట్టేలా ప్రణాళిక చేస్తుంది. ఇటీవల సియోల్లో ప్రపంచంలో పేరొందిన కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. ప్యారిస్ ఒలింపిక్స్లో దక్షిణ కొరియా 32 పతకాలు సాధించగా అందులో 16 మంది కేఎన్ఎస్యూలో శిక్షణ పొందిన వారే. రాష్ట్రంలో నెలకొల్పనున్న యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో సాంకేతిక భాగస్వామ్యానికి కేఎన్ఎస్యూ ప్రాథమికంగా అంగీకరించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒలింపిక్స్లో భారత్ సాధించిన పతకాలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ఎక్స్లో చేసిన ట్వీట్పై సీఎం స్పందించారు. లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్లో సత్తా చాటేలా క్రీడా సదుపాయాలు మెరుగుపరిచేందుకు సహకరించాలని ఆనంద్ మహీంద్రను రేవంత్ రెడ్డి కోరారు. యూనివర్సిటీ రాష్ట్ర యువతతో పాటు దేశవ్యాప్తంగా క్రీడాకారులకు ఉపయోగపడుతుందని, ఆ దిశగా కలిసి పనిచేద్దామని ఆహ్వానించారు.
హైదరాబాద్ శివార్లలో నిర్మించదలిచిన ఫ్యూచర్ సిటీకి వివిధ ప్రాంతాల నుంచి రోడ్డు, రైలు మార్గాలపై ప్రణాళికలు తయారు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. భూసేకరణ, ఇతర అంశాలపై వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ అభివృద్ధి ప్రణాళికలపై అధికారులతో రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి రోడ్డు కనెక్టివిటీ కోసం ప్రతిపాదించిన రూట్ మ్యాప్ను అధికారులు సీఎంకు వివరించారు. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ను అనుసంధానం చేసేలా ప్రణాళిక చేయాలని తెలిపారు. కొత్త హైకోర్టు నుంచి శంషాబాద్ విమానాశ్రయం మీదుగా ఫ్యూచర్ సిటీకి మెట్రో మార్గానికి ప్రణాళికలు తయారు చేయాలని సీఎం సూచించారు. ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్స్ అభివృద్ధి చేయాలని ఆదేశించారు. తెలంగాణకు వస్తున్న పెట్టుబడులపై విపక్షాలు దుష్ప్రచారం చేయడం తగదని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కొన్ని కంపెనీలు వారి విధానాల ప్రకారం ప్లాంట్లను విస్తరించడం సాధారణంగా జరిగే ప్రక్రియ అన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకువచ్చి ఉపాధిని సృష్టించడమే ఈ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రం నుంచి ఏ సంస్థలు తరలిపోవడం లేదన్నారు. అమెరికా, కొరియా పర్యటనలో 35,800 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నామని తెలిపారు. త్వరలో నూతన పారిశ్రామిక విధానం ప్రకటిస్తామని మంత్రి వివరించారు. ఈరోజు ఒప్పందాలకు సంబంధించి మరి మంచి ఎగ్జాంపుల్స్ కూడా తీసుకెళ్తామని చెప్పి మాకు బేసిజాలు లేవు. గ్రౌండ్ కావి ఏవైతున్నాయో ఆ గ్రౌండ్ కావాలి అని మేము ఏవైతే ఎంఓయూస్ చేసుకున్నామో ఆ ఎంఓయూస్ గత 10 సంవత్సరాలు చేసుకున్న ఎంఓయూస్ కూడా గ్రౌండ్ కానీ వాళ్ళతో కూడా సంప్రదింపులు చేస్తూ ఉన్నాం. మీరు గ్రౌండ్ చేయండి, ఎందుకు గ్రౌండ్ చేయలేకపోయినారని. గ్రౌండ్ అయింది వారికి 30 to 35% ఉంది. సో మిగతాయి కూడా గ్రౌండ్ కాలేదు. 1 సంవత్సర కాలం టార్గెట్ పెట్టుకున్నాం. నిరంతరం దాని వెనకాల ఉంటాం, గ్రౌండ్ చేసే ప్రయత్నం చేస్తాం. మా గవర్నమెంట్ కొత్త పారిశ్రామిక పాలసీ చేయబోతా ఉంది. విల్ బి ఇండస్ట్రీ ఫ్రెండ్లీ, విల్ బి ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీ. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రుణ మాఫీపై రైతుల్లో ఆందోళన తొలగడం లేదు. వివిధ కారణాలతో రుణాలు మాఫీ కాని రైతులు అయోమయానికి గురవుతున్నారు. పలుచోట్ల నిరసనలు సైతం చేపట్టారు. అయితే రుణమాఫీ విషయంలో ఎలాంటి గందరగోళం లేదని, అర్హులైన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రకటించింది. అర్హత ఉండి రుణమాఫీ కాకుంటే అధికారులను సంప్రదించాలని సూచించింది. దొర్లిన తప్పులను సరిచేసే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. అర్హతలు ఉండి రుణమాఫీ కాని రైతులకు న్యాయం చేసేందుకు కాంగ్రెస్ సర్కారు చర్యలకు ఉపక్రమించింది. రైతుల నుంచి ఫిర్యాదుల నమోదు, పరిష్కారం కోసం కొన్ని మార్గదర్శకాలు, సూచనలు జారీ చేసింది. స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఆ బాధ్యత మండల వ్యవసాయ అధికారులకు అప్పగిస్తూ వ్యవసాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఏవోలు, ఏఈఓలు ఇంటింటికి తిరిగి ఫిర్యాదులు స్వీకరించాలి. ఎంఏఓ తప్పనిసరిగా రైతు నుంచి ఆధార్ కార్డు కాపీలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఓటర్ కార్డు, వాహన లైసెన్స్, రైతు రేషన్ కార్డు వంటి ప్రత్యామ్నాయ గుర్తింపు పత్రాన్ని సేకరించి అప్లోడ్ చేయాలి. కుటుంబాలు ఇంకా నిర్ధారించబడిన సందర్భాల్లో ఎంఏఓ తప్పనిసరిగా రైతు ఇంటిని సందర్శించి రైతు వెల్లడించిన ఆధార్ కాపీలు, కుటుంబ సభ్యుల సంఖ్యను తీసుకోవాలి. ఆధార్లో పేరు, లోన్ అకౌంట్లో పేరు మధ్య లోపాలు ఉంటే రుణగ్రహీత గుర్తింపును ఏర్పాటు చేయాలి. రుణం తీసుకున్న వ్యక్తి సరైన ఆధార్ నంబర్ను పోర్టల్లో అప్లోడ్ చేయాలి. బ్యాంక్ అప్పు అసలు, వడ్డీ మొత్తంలో సరిపోలని పక్షంలో రైతు నుంచి ఒక దరఖాస్తు తీసుకుని వివరాలు క్లుప్తంగా పేర్కొంటూ పోర్టల్లో అప్లోడ్ చేయవచ్చు. నిర్ధారణ, దిద్దుబాటు కోసం అదే సంబంధిత బ్యాంకుకు పంపబడుతుంది. ఆయా పై కార్యకలాపాల్లో పోర్టల్లో నవీకరణ ఉంటుంది. కాబట్టి పోర్టల్ త్వరలో నవీకరించబడిన తరువాత ప్రస్తుత ప్రాతినిధ్యాలు, పత్రాలను సేకరించి అప్లోడ్ చేయవచ్చని వ్యవసాయ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో డీఏఓలు, సహాయ సంచాలకులు, మండల వ్యవసాయాధికారులు, మండల విస్తరణాధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసి పురోగతిపై వివరాలు ఇవ్వాలి. ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు అధికారులకు దిశానిర్దేశం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ సూచించింది. 2 లక్షల రూపాయలు మించి అప్పులు ఉన్న రైతులకు గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు 4వ విడతలో మాఫీ చేస్తారని సమాచారం. 2 లక్షల రూపాయల కంటే ఎక్కువ రుణం ఉంటే ఆ ఎక్కువ ఉన్న మొత్తం రైతులు తొలుత చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షల రూపాయల రుణం మాఫీ చేస్తుంది. అయితే రైతులు 2 లక్షల రూపాయలు మించి ఉన్న మొత్తం ఎప్పటిలోగా చెల్లించాలి అనే విషయంలో స్పష్టత ఇవ్వలేదు. ఈ అంశంపై మంత్రివర్గ సమావేశంలో విస్తృతంగా చర్చించి అర్హులైన ఏ ఒక్క రైతుకు అన్యాయం జరగకుండా తగిన విధంగా చర్యలు చేపట్టనున్నారు. రాష్ట్రంలో రుణమాఫీ పథకం కింద రైతులను రుణ విముక్తులను చేసిన సర్కారు తదుపరి చర్యలపై ప్రత్యేక దృష్టి సారించింది. ఏదైనా కారణాల రీత్యా 2 లక్షల రూపాయలలోపు ఉన్న రుణం మాఫీ కాని ఖాతాదారుల వివరాలు సేకరించి ప్రభుత్వ పోర్టల్లో అప్లోడ్ చేసేందుకు వ్యవసాయ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. అర్హులైన రైతులకు అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాలంటూ వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 3 విడతల్లో మొత్తం 22,37,848 బ్యాంకు ఖాతాలకు 17,933.19 కోట్ల నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. ప్రతి జిల్లా వ్యవసాయాధికారి జిల్లా వ్యాప్తంగా రోజువారీ అందిన ఫిర్యాదులను హైదరాబాద్లోకి రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ కార్యాలయానికి పంపిస్తారు.
అదేవిధంగా కొన్ని బ్యాంకుల నుంచి సాంకేతిక సమస్యల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 70,000 నుంచి 80,000 లోపు బ్యాంకు ఖాతాలకు సంబంధించి వివరాలు కూడా ప్రభుత్వం తెప్పించుకుంటోంది. మొదటి 2 విడతలలో తప్పులు దొర్లిన 7,925 ఖాతాలను సరిచేసి 44.95 కోట్లు నిధులు ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రైతులు 2 లక్షల కంటే పైన తీసుకున్న రుణ ఖాతాలకు సంబంధించి ఖాతాదారుడు 2 లక్షల రూపాయలు పైగా ఉన్న మొత్తం బ్యాంకుల్లో జమ చేసిన పిమ్మట వారికి కూడా రుణమాఫీ పథకాన్ని వర్తింపు చేయుటకు అన్ని చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం అన్నదాతలకు భరోసా ఇచ్చింది. ఉచిత బస్సు ప్రయాణాల్లో మహిళలకు సంబంధించి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ ఎదుట హాజరై వివరణ ఇస్తారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చెప్పారు. ఉచిత బస్సు సౌకర్యంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సుమోటోగా స్వీకరించిన కమిషన్ ఈ నెల 24న హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులు అందినట్టు తెలిపిన కేటీఆర్ తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తినని కమిషన్ ముందు హాజరవుతానని తెలిపారు. తాను బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పిన తర్వాత కూడా నోటీసులు ఇచ్చారని గుర్తు చేశారు. గత 8 నెలల్లో మహిళలపై జరిగిన అన్ని సంఘటనల వివరాలను కమిషన్కు వివరిస్తానని కేటీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను సీఎం సహా కాంగ్రెస్ నేతలు అన్న మాటలను కూడా కమిషన్ దృష్టికి తీసుకెళ్తానని వివరించారు. తన ప్రసంగంలో పొరపాటు దొర్లితే హుందాగా క్షమాపణ చెప్పిన కేటీఆర్ తీరును మహిళా లోకం స్వాగతిస్తోందని భారాస ఎమ్మెల్యేలు సవితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, సత్యవతి రాథోడ్ అన్నారు. కేటీఆర్కు మహిళా కమిషన్ నోటీసులు ఇవ్వడంపై వారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. 8 నెలల్లో తెలంగాణలో 1800 మంది మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగితే స్పందించని మహిళా కమిషన్ కేటీఆర్ పొరపాటున మాట్లాడిన మాటలపై మాత్రం వేగంగా స్పందించిందని మాజీ మంత్రి ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో 8 నెలల్లో 1800 మంది మహిళల మీద అత్యాచారాలు, హత్యలు చాలా ఇన్సిడెంట్ జరిగినాయి. పోలీస్ శాఖ ఇచ్చిన సంఘటనల లిస్టే 1800 పైచిలకు సంఘటనలు జరిగినట్టున్నాయి. కానీ ఎక్కడ స్పందించినట్టు కనిపించలేదు మాకు. కానీ ఇప్పుడు మాత్రం మహిళల మీద మాకే గౌరవం ఉంది లెవెల్లో మాట్లాడుతున్నారు. కానీ ఇదే ఒక అంధ విద్యార్థికి మలక్పేటలో సంఘటన జరిగింది అని అన్నప్పుడు అది ఎలాంటి సంఘటన కానివ్వండి, మీరు మీ శాఖకు సంబంధించింది కదా గౌరవ మంత్రి గారు, మీరు విజిట్ చేశారా? కనీసం అక్కడ అమ్మాయికి ఏం జరిగింది, ఎందుకు జరుగుతుంది అనే హాస్టల్ని విజిట్ చేసే ప్రయత్నం ఎక్కడైనా చేశారా? ఫ్రీహోల్డ్ భూములపై సమగ్ర విచారణ చేస్తామని, ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగిందని తేలినా వాటిని వెనక్కి తీసుకుని బాధితులకు అప్పగిస్తామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోదియా వెల్లడించారు. విశాఖ జిల్లాలో పర్యటించిన ఆయన విశాఖ అర్బన్, రూరల్, భీమునిపట్నం మండలాల పరిధిలోని దస్పళ్ల, హైగ్రీవ, రామానాయుడు, శారదాపీఠం భూములతో పాటు ఎర్రమట్టి దిబ్బలను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. విశాఖ జిల్లాలో ఫ్రీ హోల్డ్ చేసిన 626 ఎకరాలకు 22A నుంచి మినహాయింపు ఇవ్వగా వాటిలో 125 ఎకరాలు చేతులు మారాయని ఆర్పి సిసోదియా తెలిపారు. ఫ్రీ హోల్డ్ పత్రాలు పొందిన కొందరితో పలువురు అనధికార ఒప్పందాలు చేసుకున్నారని చెప్పారు. వీటి కోసం రైతులను బెదిరిస్తే చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇటు విశాఖపట్నం ఎక్స్పెండ్ అవ్వడం, అటు భోగాపురంలో ఎయిర్పోర్ట్ రావడం, సో భూమి విలువ బాగా పెరిగి దీని మీద కొన్ని ఇష్యూస్ రేజ్ అయినాయి. అసైన్డ్ ల్యాండ్, డీపట్టా ల్యాండ్ ఫ్రీ హోల్డ్ చేయడం, దాంట్లో రిజిస్ట్రేషన్స్ జరగడం అనేది జరుగుతూ ఉంది. ఈ జిల్లాలో చూస్తే మొత్తం 2600 ఏకర్స్ ఫ్రీ హోల్డ్ అయ్యే ఛాన్సులు, అవకాశాలు ఉన్న ల్యాండ్స్ ఉంటే 626 ఏకర్స్ ఫ్రీ హోల్డ్ చేసి 22A నుంచి ఆ ల్యాండ్స్ని తీసేయడం జరిగింది. దాంట్లో సుమారు 133 ఎకరాలు కొత్త వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అయింది. 23 ఏళ్ల క్రితం స్వర్ణ భారత్ కోసం వెంకయ్యనాయుడు కన్న కలలు నేడు సాకారమైనట్లు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారత్ ట్రస్ట్ 23వ వార్షికోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. కొత్తగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ను ప్రారంభించారు. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఛాయాచిత్ర సంకలనంతో సంజయ్ కిషోర్ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు తీసుకోకుండా స్వర్ణ భారతి ట్రస్ట్ ఏళ్ల తరబడి పేదల జీవితాల్లో మార్పులు తెస్తోందని ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు అన్నారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా ఆపన్నలకు వెంకయ్య అందిస్తున్న సహకారాన్ని ఉపరాష్ట్రపతి ధన్కడ్ కొనియాడారు. ఆయన ఆలోచనలు మహోన్నతమైనవని చెప్పారు. మహాయజ్ఞంలా చేపట్టిన ప్రస్థానాన్ని అంకెల్లో కాదు స్ఫూర్తితో కొలవాలని జగదీప్ ధన్కడ్ సూచించారు. It is easy to emulate his principles and ideals, but difficult to get into his shoes. Right from the time I stepped on the premises, what I saw, civilization in action. Concern for those who need hand-holding. Can you imagine an idea? A dropout being hand-held?
skill being imparted. No wonder उस भारत का सपना आज हम सबके सामने साकार हो रहा है. I have no words to express gratitude to him. Sir, because of you I am privileged. A man from a village in Jhunjhunu who had seen all the difficult period. There were not many to handhold me. I find, sir, you are hand-holding those, changing their lives, bringing smile on their face. My congratulations. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే రైతులు వాళ్ళకి అధునాతన శాస్త్రీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చడం, 2 గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు వాళ్ళకి సాధికారిత కాస్త ట్రైనింగ్ ఇచ్చి సొంత కాళ్ళపై నిలబడేట్టుగా, అలాగే యువకులు 10th క్లాసు ఇంటర్మీడియట్ దాటి చదవలేకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పేదలు, వాళ్ళని పిలిచి వాళ్ళకి నైపుణ్య శిక్షణ 17 విభాగాల్లో నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని సొంత కాళ్ళపై నిలబడేట్టుగా చేయడం స్వర్ణబాటు పనిచేస్తుంది. For the last 23 years, we have trained more than 1 lakh students, 1 lakh youngsters. That's a pride achievement. దక్షిణార్ధ గోళంలోని దేశాల అభివృద్ధి కోసం మానవీయ కోణంలో అంతర్జాతీయ అభివృద్ధి ఒప్పందం చేసుకోవాలని ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఈ ఒప్పందం టెక్నాలజీ పంపిణీ, వాణిజ్య సహకారం, తక్కువ వడ్డీకి రుణాలందించే దిశగా ఉండాలని పేర్కొన్నారు. భారత్ అభివృద్ధి చెందిన తీరును ఆదర్శంగా తీసుకుని అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాధాన్యాలను దృష్టిలో పెట్టుకుని ఒప్పందం చేసుకోవాలని స్పష్టం చేశారు. భారత్ నిర్వహించిన దక్షిణార్ధ గోళ దేశాల 3వ వర్చువల్ సదస్సులో ఆయన ప్రారంభ, ముగింపు ఉపన్యాసాలు చేశారు. దక్షిణార్ధ గోళంలోని చాలా దేశాలు చైనా రుణ వలలో పడుతున్నాయనే ఆందోళనల నేపథ్యంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అభివృద్ధి రుణాల పేరుతో అవసరార్థ దేశాలపై భారం మోపకూడదని ప్రధాని మోదీ తెలిపారు. ఆహార, ఇంధన రంగాల్లో దక్షిణార్ధ గోళంలోని దేశాలు కలిసి పనిచేయాలని సూచించారు. వాణిజ్య ప్రోత్సాహానికి భారత్ తరఫున $2.5 మిలియన్ ఒక నిధిని ఏర్పాటు చేయబోతున్నామని ప్రధాని పేర్కొన్నారు. బీహార్లో నిర్మాణంలో ఉన్న మరో వంతెన కూలింది. కగారియా జిల్లాలో గంగానదిపై నిర్మిస్తున్న వారధిలో కొంత భాగం కూలిపోయింది. గతంలోనే 2 సార్లు కూలిన వంతెన మళ్లీ కూలడంతో ఆ వంతెన కూలిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. కగారియా, అగవానీ ప్రాంతాల మధ్య చేపడుతున్న ఈ వంతెనకు సీఎం నితీష్ కుమార్ 2015లో శంకుస్థాపన చేశారు. గతేడాది ఏప్రిల్లో తుఫాన్ కారణంగా వంతెన పిల్లర్లు కూలిపోగా తిరిగి నిర్మాణం చేపట్టారు. నిర్మాణం పూర్తి కాకముందే వంతెన 2 సార్లు కూలడంతో నిర్మాణంలో నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 2020 నాటికి పూర్తి కావాల్సిన ఈ వంతెన ఇప్పటికీ పూర్తి కాలేదు. ఉక్రెయిన్లోని సుమీ నగరంపై రష్యా అత్యాధునిక ఇస్కందార్ కే క్షిపణితో పాటు ఏరియల్ బాంబును ప్రయోగించింది. ఈ దాడిలో 2 గాయపడ్డారని ఉక్రెయిన్ అత్యవసర సేవల విభాగం తెలిపింది. కార్లు, భవనాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. మరోవైపు 14 రష్యా డ్రోన్లను కూల్చివేశామని ఉక్రెయిన్ వాయుసేన వెల్లడించింది. అటు రష్యాలోని కస్క్ ప్రాంతంలో 2 దళాల మధ్య భీకర పోరు సాగుతుంది. అసోసియేటెడ్ ప్రెస్కు చెందిన జర్నలిస్టులను ఉక్రెయిన్ ప్రభుత్వం కస్క్ ప్రాంతానికి తీసుకెళ్లింది. కస్క్లో రష్యా సైనికులను బందీలుగా పట్టుకున్న దళాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభినందించారు. రష్యా వద్ద బందీలుగా ఉన్న తమ సైనికులు, పౌరులను విడిపించుకునేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని జెలెన్స్కీ అన్నారు.